హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోల్. డిఎస్సికి సంబంధించి జిల్లాల వారీగా ఉమెన్ పోస్టులు, జనరల్ పోస్టులు, అలాగే లోకల్ ఓపెన్ పోస్టులు, అలాగే కేటగిరీలో ఉన్నటువంటి జనరల్ పోస్టులు, ఉమెన్ పోస్టులు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఇతర స్పెషల్ కేటగిరీలో ఉన్నటువంటి జనరల్ పోస్టులు, అలాగే ఉమెన్ పోస్టులు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ జనరల్ ఉమెన్ పోస్టులు, అలాగే ఓపెన్ కేటగిరీలో జనరల్ ఉమెన్ పోస్టులు, అలాగే మిగిలినటువంటి స్పెషల్ కేటగిరీ పోస్టుల్లో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే చివరి వరకు ఈ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుద్ది. ఓకే, ఇకపోతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అనంతపురం జిల్లాకి సంబంధించి ఇక్కడ గమనించండి. అనంతపురం జిల్లాకి సంబంధించి ఎస్జిటి క్యాడర్, ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తే గవర్నమెంటు, లోకల్ బాడీస్ అంటే జిల్లా పరిషత్తు పోస్టులు, మండల పరిషత్తు పోస్టులు, అలాగే గవర్నమెంట్ పోస్టులు ఇవన్నీ కలిపి ఈ యొక్క లిస్టులో ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మున్సిపల్ క్యాడర్ పోస్టులు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పోస్టులు అవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు గవర్నమెంటు, లోకల్ బాడీస్లో అనంతపురం జిల్లాకు సంబంధించి ఎస్జిటి క్యాడర్లో 50 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఈ 50 పోస్టుల గురించి, అలాగే దీని తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఆ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు, ఆ తర్వాత స్పెషల్ కేటగిరీ పోస్టులు, ప్రతి సబ్జెక్టులోనూ స్కూల్ అసిస్టెంట్లు, మరి మ్యాథ్స్ కాడి నుంచి అన్ని సబ్జెక్టుల్లోనూ వివిధ కేటగిరీలో ఉన్న పోస్టులన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించండి ఒకసారి. రైట్, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే మరి ఓపెన్ కేటగిరీ ఇక్కడ చూడండి. స్పెషల్ ఎస్జిటి క్యాడర్లో 50 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంటు, లోకల్ బాడీస్, జిల్లా పరిషత్తు, మున్సిపల్ పోస్టులు ఇవి. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గవర్నమెంట్ పోస్టులు. ఈ మేనేజ్మెంట్లో ఎస్జిటి పోస్టులు అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొత్తం మనకున్నది ఎన్ని అంటే 50 పోస్టులు. ఇదిగోండి, అనంతపురం 50 పోస్టులు, గవర్నమెంటు, లోకల్ బాడీస్, మేనేజ్మెంట్. ఈ 50 పోస్టులు ఎలా ఇచ్చాడు అనేది ఇక్కడ మనం చూసుకుంటే, ఇందులో ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇది చూడండి. ఓపెన్ కేటగిరీలో 50లో 22 ఇచ్చాడు, 22 ఓపెన్లోనే ఇచ్చాడు. ఇగోండి 22 పోస్టులు. ఓపెను, లోకల్ అన్నాడు. లోకల్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక డిస్టిక్లో ఉన్న నేటివ్ క్యాండిడేట్స్ మాత్రమే లోకల్ పోస్టులకి అర్హులు. ఇక ఓపెన్ అంటారా, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయినా కానీ అక్కడ 20% రిజర్వేషన్ ఉంటుంది. అది కంపల్సరీగా ఇట్లా 1-2 ఇచ్చాడంటే ఫస్ట్ ర్యాంకు లేదా సెకండ్ ర్యాంకులో ఉంటేనే వాళ్ళకి పోస్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఇకపోతే అవి కూడా లోకల్ క్యాండిడేట్స్కే వెళ్ళిపోతాయి లేదంటే. ఇకపోతే ఈ యొక్క 22 పోస్టుల్లో 6 పోస్టులు ఓసీ ఉమెన్ క్యాడర్లోకి ఇచ్చాడు. ఉమెన్ పోస్టులు ఇవి. ఉమెన్కి ఓసీ ఉమెన్కి 6 పోస్టులు ఇచ్చాడు 22లో. ఇక మిగిలిన ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇంకా 16 పోస్టులు ఉన్నాయి, అంతేనా? రైట్, 16 పోస్టులు. ఓకే, ఇదిగోండి 16 పోస్టులు ఉంటాయి. అంటే 6 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఓపెన్లో ఉన్న 16 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఓసీ జనరల్ అంటే మీ అందరూ తెలుసు. ఓసీ జనరల్ అనేసరికి క్యాస్ట్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా సాధించవచ్చు. మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు ఓసీ అంటే మీకు తెలుసు. నెక్స్ట్ బీసీఏలో మొత్తం 3 పోస్టులు ఉంటే అందులో ఒకటి బీసీఏ ఉమెన్కి ఇచ్చాడు, బీసీఏ ఉమెన్. ఇక మిగిలిన 2 పోస్టులు ఏమవుతాయి అప్పుడు, బీసీఏ జనరల్ అవుతాయి అన్నమాట, బీసీఏ జనరల్. ఇక బీసీబీ ఎన్ని ఉన్నాయి, 5 పోస్టులు ఉన్నాయి. 5లో ఒకటి బీసీబీ ఉమెన్కి ఇచ్చాడు. నెక్స్ట్ ఒకటి ఇచ్చేసాడు కాబట్టి, ఇందులోంచి ఒకటి ఇచ్చేసాడు కాబట్టి ఇంకెన్ని ఉంటాయి, 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 పోస్టులు బీసీబీ జనరల్ పోస్టులు. బీసీబీ జనరల్ అంటే ఉమెన్ తీసేసి మెన్, జనరల్ అనేపాటికి మీ అందరూ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను నేను. జనరల్ పోస్ట్ అంటే అక్కడ మెన్, మేలు, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తారని అర్థం. కేటగిరీలో జనరల్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీలో జనరల్ పోస్ట్ అంటే ఆ కేటగిరీకి సంబంధించిన మేలు, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళలో ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఇక ఓపెన్ జనరల్ అనుకోండి. ఓసీ జనరల్ అంటే మాత్రం కేటగిరీతో సంబంధం లేదు, ఎవరైనా మేల్ అయినా ఫీమేల్ అయినా ఏ కమ్యూనిటీ అయినా అప్లై చేసుకోవచ్చు ఓసీ జనరల్ అయితే. ఇక కేటగిరీలో జనరల్ అయితే ఆ కేటగిరీకి సంబంధించిన మేలు, ఫీమేలు ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ బీసీసీలో ఒకటే పోస్ట్ ఉంది. ఈ ఒక్కటే ఓపెన్లోనే ఉంది, లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఈ ఓపెన్, బీసీసీ జనరల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ బీసీడీలో 3 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఈ 3 పోస్టులు కూడా బీసీడీ జనరల్. నెక్స్ట్ బీసీలో 2 పోస్టులు ఉన్నాయండి. ఈ 2 పోస్టులు కూడా బీసీఈ జనరల్ పోస్ట్. ఇక్కడ ఉమెన్కి లేవు కాబట్టి ఇక జనరల్ అన్నీ. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఈ ఒకటి కూడా ఎస్సీ గ్రూప్ 1
జనరల్ పోస్టు. నెక్స్ట్ గ్రూప్ 2 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2 2 ఉంటే ఆ 2 ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఇవి ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 చూద్దాం. ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 3 చూద్దాం. ఎస్సీ గ్రూప్ 3 చూస్తే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 4 పోస్టులు ఉన్నాయి. 4ట్లో ఉమెన్కి ఇచ్చింది ఏమీ లేదు కాబట్టి 4 కూడా ఒక రకంగా ఓకే ఇక్కడ చూడండి ఈ 4 కూడా ఏమవుతాయి? ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అవుతాయండి. జనరల్ ఎస్సీలో ఎవరికైనా వచ్చు, అమ్మాయి అబ్బాయి ఎవరికైనా. నెక్స్ట్ ఎస్టీలో 3 పోస్టులు ఉన్నాయి. ఇవి అనంతపురం జిల్లాకు సంబంధించి ఎస్జిటి పోస్టులు, తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. అనంతపురం జిల్లా ఎస్టీ 3 పోస్టులు ఉంటే ఎస్జిటి పోస్టులు ఒకటి ఉమెన్కి ఇచ్చారు అంటే ఎస్టీ ఉమెన్ అనమాట. కాబట్టి మిగిలిన 2 ఎస్టీ జనరల్ అవుతాయి. అప్పుడు ఎస్టీ జనరల్ పోస్టులు. ఈడబ్ల్యూఎస్ 4 పోస్టులు ఉన్నాయి. 4ట్లో ఒకటి ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చారు. ఓకే, ఇంకా 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 పోస్టులు ఎవరికి ఇస్తారు? ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. ఓకే, ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అంటే ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో అమ్మాయి ఉన్న అబ్బాయి ఉన్న మెరిట్ క్యాండిడేట్లు ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఇక హెచ్ఐ ఎంఐ స్పోర్ట్స్ క్యాడర్, ఈ స్పెషల్ కేటగిరీ పోస్టులు అని చెప్పాం కదా, ఇక్కడ గమనించండి. ఇదిగోండి స్పెషల్ కేటగిరీ వచ్చేపాటికి ఇది విహెచ్కి ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ హెచ్ఐ హియరింగ్ ఇంపైర్డ్ కూడా ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఎంఐ ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, పోస్టులు లేవని పాకండి. కొంతమంది చెప్తున్నారు పీడబ్ల్యూడీ పోస్టులు లేవండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పోస్టులు లేవండి, లేకపోతే ఏమంటారు స్పోర్ట్స్ కేటా ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేవండి అని అంటారు. అన్నిట్లోనూ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ లేదు, మిగిలిన అన్నిట్లోనూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఎస్జిటి అయిపోయింది. ఎస్జిటి తర్వాత మనకి నెక్స్ట్ ఏముంటాయి? ఇక ఎస్జిటి ఉర్దూ ఉంది ఇక్కడ. ఓకే, అనంతపురం జిల్లాలో ఎస్జిటి ఉర్దూ కూడా ఉంది కాబట్టి ఉర్దూ పోస్టులు 23 ఉన్నాయి ఇక్కడ చూడండి. ఓకే, ఇదిగోండి ఎస్జిటి ఉర్దూ మీడియం 23 పోస్టులు. గవర్నమెంట్, లోకల్, జడ్పీ, మున్సిపల్ క్యాడర్, జడ్పీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, గవర్నమెంట్ మేనేజ్మెంట్, ఈ 3 మేనేజ్మెంట్కి సంబంధించి ఎస్జిటి ఉర్దూ పోస్టులు 23 ఉన్నాయి. అనంతపురం జిల్లా, ఇదిగోండి అనంతపురం జిల్లా. ఇందులో ఈ యొక్క 23 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. ఇందులో ఎస్టీ క్యాడర్కి 3 పోస్టులు ఇచ్చారండి. ఈ 3ట్లో ఉమెన్కి ఒకటి ఇచ్చారు అంటే ఎస్టీ ఉమెన్కి మరి ఒకటి ఇచ్చారు. ఇక మిగిలిన 2 ఉన్నాయి. ఇక్కడ గమనించండి, ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పుకునే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఇదిగోండి. కావాలంటే ఇక్కడ చూడండి క్యారీ ఫార్వర్డ్, ఇదిగోండి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా ఉంటాయండి కొన్ని సెక్షన్లో, కొన్ని మేనేజ్మెంట్లో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్ అంటే మీకు తెలుసు, గత డిఎస్ఏలో ఫిల్ అవ్వకుండా మిగిలిపోయిన పోస్టులని నెక్స్ట్ డిఎస్సి కానీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఫార్వర్డ్ చేస్తారు. ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. ఫ్రెష్ వేకెన్సీలు వేరే ఉంటాయి, ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులో మనకి ఏమున్నాయో చూడండి ఒకసారి. ఇదిగోండి ఎస్టీ క్యాడర్లో ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 2లో ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3లో ఉన్నాయి, బీసీఏ క్యాడర్లో, బీసీడీ క్యాడర్లో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఎస్టీ ఇక్కడ చూడండి, ఇదిగోండి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఎస్టీలో 3 ఉన్నాయి. ఇది ఒక రకంగా లక్ అనమాట. క్యారీ ఫార్వర్డ్ పోస్టులని ఫ్రెష్ వేకెన్సీలతో పాటు ఇవి ఎక్స్ట్రాగా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇవి రావడం ఒక రకంగా అదృష్టమే. పాత పోస్టులు ఇప్పుడు ఫిల్ చేయడము, ఇప్పుడు నోటిఫికేషన్ యాడ్ చేస్తే మన పోస్టుల సంఖ్య పెరుగుతుంది అనమాట. ఆ రకంగా మరి గవర్నమెంటు, అలాగే జిల్లా పరిషత్తు, మున్సిపల్, మండల పరిషత్తు మేనేజ్మెంట్లో అనంతపురం జిల్లాలో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఎస్జిటి ఉర్దూ క్యాడర్లో ఉన్నాయి. లేకపోతే ఎన్ని ఉన్నాయి? ఎస్టీ క్యాటగిరీకి 3 ఇచ్చారు. మొత్తం 3 ఇస్తే ఇందులో ఒకటి ఉమెన్కి ఇచ్చారు. మిగిలిన 2 జనరల్ కేటగిరీ అక్కడ ఇచ్చారు చూడండి. మిగిలిన 2 జనరల్ కేటగిరీ, ఇదిగోండి జనరల్ కేటగిరీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎస్టీకి 3 పోస్టులు ఉంటాయి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. ఇదిగోండి ఇందులో ఒకటి, ఈ 3ట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, ఎస్టీ ఉమెన్ అనమాట. ఇందులో మిగిలిన 2 జనరల్ కేటగిరీ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ ఉర్దూ పోస్టులు, ఇవి ఎస్జిటి. ఈ 3 పోస్టులు ఉంటే ఇందులో ఒకటి ఉమెన్కి ఇచ్చారు అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చారు. ఇక మిగిలిన 2 ఎస్సీ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో కూడా 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చారు, ఉమెన్ పోస్టులు ఇస్తే మిగిలిన ఇంకెన్ని ఉన్నాయి? అక్కడ 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 పోస్టులు జనరల్ కేటగిరీ పోస్టులు, ఎస్సీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో కూడా 3 పోస్టులు ఉన్నాయి.
ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కానీ మొత్తం జనరల్ పోస్టులే. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు మొత్తం కూడా ఏ పోస్టు బీసీఏ జనరల్. ఓకే, నెక్స్ట్ బీసీడీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఎస్జిటి ఉర్దూ 4 ఉన్నాయి. 4 ఉంటే అందులో ఒకటి బీసీడీ ఉమెన్కి ఇచ్చారు. ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? 3 పోస్టులు. ఈ 3 పోస్టులు కూడా జనరల్ పోస్టులు, అంటే బీసీడీ జనరల్ పోస్టులు. బీసీడీ జనరల్ పోస్టులు. ఓకే, ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అయిపోయినాయి. నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ గమనిస్తే ఫ్రెష్ వేకెన్సీలు ఇవి. ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టుల్లో మరి ఉమెన్కి ఇచ్చింది ఏమీ లేదు కాబట్టి ఇవి ఓసీ జనరల్ అవుతాయి. ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. బీసీబీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. ఇది ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా బీసీబీ జనరల్. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్ట్ ఉంది. ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు. ఓకే, రైట్, అయిపోయింది. దీంతో ఎస్జిటి ఉర్దూ అయిపోయింది. నెక్స్ట్ ఎస్జిటి తెలుగు, ఎస్జిటి ఉర్దూ అయినాయి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. ఎస్జిటి కన్నడ మీడియం కూడా ఉందండి. అనంతపురంలో కన్నడ మీడియం పోస్టులు కూడా ఉన్నాయి. ఉర్దూతో పాటు తెలుగు ఉర్దూతో పాటు కన్నడ మీడియం పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనం గమనించాలి. ఇది కూడా గవర్నమెంట్ మేనేజ్మెంట్లోనే, గవర్నమెంట్ లోకల్ బాడీస్ అంటే ఎంపీపీ జడ్పీపీ పోస్టులు అన్నమాట. ఎస్జిటి కన్నడ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇందులో క్యారీ ఫార్వర్డ్ ఏమైనా ఉన్నాయా అంటే పోస్టులు ఏమి క్యారీ ఫార్వర్డ్ ఏమి లేవు కానీ అన్ని ఫ్రెష్ వేకెన్సీలు. చూడండి, ఓకే, ఇక్కడ ఇచ్చాడు మొత్తం పోస్టులు ఎన్నంటే 7 పోస్టులు. ఆ 7 పోస్టులు ఇక్కడ ఇచ్చాడు ఎవరెవరికి ఎన్ని అనేది. ఇదిగోండి ఓపెన్ క్యాడర్లో 3 పోస్టులు ఉన్నాయండి. 3 ఉంటే అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్. నెక్స్ట్ 3లో ఓడిపోతే ఇంకెన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఈ రెండు కూడా ఓసీ జనరల్ అవుతాయి. ఈ 3లో ఒకటి ఇచ్చేసాడు కాబట్టి 2 ఉంటాయి, ఓసీ జనరల్ అవి. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది బీసీఏ జనరల్ ఇది జనరల్ పోస్ట్, బీసీఏ జనరల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ బీసీబీలో కూడా ఒకటే ఉంది. ఉమెన్కి ఇచ్చింది ఏమి లేదు కాబట్టి ఇది ఏమవుద్ది? బీసీబీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా ఒకటి ఉంది కాబట్టి ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అనమాట. జనరల్ ఒకటే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కూడా ఒకటే ఉంది. ఉమెన్కి ఇచ్చింది లేదు కాబట్టి ఇది కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టే. నెక్స్ట్ అయిపోయినాయి. కన్నడ మీడియం కూడా అయిపోయింది ఎస్జిటి. నెక్స్ట్ ఇక్కడ అనంతపురం ఎస్ఏ తెలుగు. ఓకే, ఇదిగోండి ఎస్ఏ తెలుగు పోస్టులు అనంతపురం గవర్నమెంట్ మేనేజ్మెంట్ లోకల్ మొత్తం 26 పోస్టులు ఉన్నాయి. ఈ 26లో క్యారీ ఫార్వర్డ్ ఏం లేవు కాబట్టి అన్ని ఫ్రెష్ వేకెన్సీలే. ఫ్రెష్ వేకెన్సీలు ఎలా ఇచ్చాడో చూద్దాం. ఇదిగోండి ఓపెన్ క్యాడర్లో 11 పోస్టులు ఉన్నాయి. 11 పోస్టులు ఉంటే ఇదిగోండి 11 పోస్టులు ఓపెన్ లోకల్ అని చెప్పేసి ఇచ్చాడు. దీని గురించి ఆల్రెడీ చెప్పా. ఈ 11 పోస్టులు లోకల్ ఓపెన్ అనగానే చెప్పాను మీకు, బయట వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, వేరే జిల్లాల వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అప్లై చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. చేసిన టాప్లో ఉండాలి. లేదనుకోండి మొత్తం పోస్టులు లోకల్ క్యాండిడేట్స్కి వస్తాయి. కాబట్టి నేను అందుకే ఈ డిఫరెన్స్ గురించి పెద్దగా చెప్పట్లా. ఇక్కడ చూడండి 11 పోస్టులు ఉన్నాయి. ఈ 11 పోస్టులో 3 ఉమెన్కి ఇచ్చారు, అంటే ఓసీ ఉమెన్కి 3 ఇచ్చారు కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? 8 పోస్టులు ఉంటాయి. ఈ 8 పోస్టులు ఏంటి అంటే ఓసీ జనరల్ పోస్టులు. ఉమెన్కి పోగా మిగిలిన ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు అండి. ఈ 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఇచ్చింది లేదు కాబట్టి ఈ మొత్తం ఏమవుతాయి అప్పుడు? బీసీఏ జనరల్ పోస్టులు. మొత్తం జనరల్ పోస్టులే. అంటే బీసీ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలి, బీసీ క్యాండిడేట్స్కి ఇవ్వాలి. కానీ మేలు ఫీమేలు ఎవరు మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు జనరల్ అనగానే, బీసీఏ జనరల్ అంటే. నెక్స్ట్ బీసీబీలో 2 ఉన్నాయి. ఉమెన్కి ఇచ్చింది లేదు కాబట్టి ఇవి బీసీబీ జనరల్ పోస్టులే ఈ 2 కూడా. నెక్స్ట్ బీసీడీ 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులే ఉన్నాయి కాబట్టి ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ఇది బీసీడీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, బీసీడీ జనరల్. నెక్స్ట్ బీసీఈలో కూడా ఒకటే ఉంది. ఉమెన్కి ఇచ్చింది లేదు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే. బీసీఈలో కూడా జనరల్ పోస్టే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్ అన్నమాట, జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో కూడా 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 కూడా ఓపెన్లోనే ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వాల కాబట్టి ఎస్సీ జనరల్ పోస్ట్. ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టు, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్టీ చూద్దాం. ఇవ్వండి ఇక్కడ గమనించండి, ఎస్టీ ఉంది, ఒక పోస్టే.
ఈ ఒక్క పోస్టు ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ ఒక్కటే ఎస్టీ జనరల్ పోస్ట్ అనమాట, జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టుల్లో ఒక పోస్ట్ ఉమెన్కి ఇచ్చారు, అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చారు ఒక పోస్టు. ఇంకా మిగిలిన 2, ఈ 2 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్ అనమాట, ఈడబ్ల్యూఎస్ జనరల్. ఓకే. నెక్స్ట్ హెచ్ఐఈ స్పోర్ట్స్, హియరింగ్ ఇంపేర్డ్ స్పోర్ట్స్. ఈ స్పెషల్ కేటగిరీ పోస్టులు హియరింగ్ ఇంపేర్డ్ ఒకటి ఉంది, అలాగే స్పోర్ట్స్ కేటగిరీ కూడా ఒక పోస్ట్ ఉంది, స్పోర్ట్స్ కేటగిరీ కూడా ఒక పోస్ట్ ఉంది. దీంతో మనకి ఎస్ఏ తెలుగు అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ఎస్ఏ ఇంకోటి ఎస్ఏ ఇంగ్లీష్. ఎస్ఏ ఇంగ్లీషు అనంతపురం జిల్లా గవర్నమెంట్ జిల్లా పరిషత్తు 99 పోస్టులు ఉన్నాయండి. ఈ 99 పోస్టులలో క్యారీ ఫార్వర్డ్ ఏమీ లేవు కాబట్టి మొత్తం పోస్టులు ఎలా ఇచ్చారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే రైట్, ఓపెన్ కేటగిరీలో 99లో 40 పోస్టులు ఇచ్చారు. 40 పోస్టుల్లో ఈ ఓపెన్లో ఉన్న 40 పోస్టుల్లో 14 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇక మరి ఈ 99లో 40 పోస్టులు ఈ 40లో 14 ఇచ్చేశారు. 14 ఇచ్చేస్తే ఇంకా 26 పోస్టులు ఉంటాయి. ఈ 26 పోస్టులు ఏంటి అప్పుడు? 26 ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట. ఇవి 26 కూడా ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏలో 7 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి 1 ఇచ్చారు. బీసీఏ ఉమెన్కి 1 ఇస్తే మిగిలిన 6 పోస్టులు. ఈ 6 బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ 10 పోస్టులు ఉన్నాయి. 10లో 1 ఉమెన్కి ఇచ్చారు, అంటే ఏ ఉమెన్కి? బీసీబీ ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 1 ఇస్తే ఇంకా 9 ఉన్నాయి. 9 బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీసీ 1 ఉంది కాబట్టి ఇది బీసీసీ జనరల్ పోస్ట్ అనమాట, ఈ 1. ఓకే. నెక్స్ట్ బీసీడీ 7 పోస్టులు ఉన్నాయి. 7 ఉంటే 7లో 1 ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీడీ ఉమెన్కి 1 పోస్ట్ ఇచ్చారు. మిగిలిన ఇంకెన్ని? 6 పోస్టులు. ఈ 6 పోస్టులు ఏమవుతాయి అప్పుడు? బీసీడీ జనరల్ పోస్టులు. ఓకే. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ఏమవుతాయి? బీసీఈ జనరల్ పోస్ట్ అవుద్ది ఇది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ ఉంది కాబట్టి ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఎస్సీ గ్రూప్ 1 జనరల్ అవుతాయి ఇవి. ఈ 1 పోస్టు ఎస్సీ గ్రూప్ 1 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు, అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 2 ఇచ్చారు కాబట్టి మిగిలిన 4 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 జనరల్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఎస్సీ గ్రూప్ 2 ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒకసారి. ఎస్సీ గ్రూప్ 2లో 6 పోస్టులు ఉంటే 2 ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి మిగిలిన 4 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 8 పోస్టులు ఉన్నాయండి. 8లో 1 ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చారు, అయితే ఇంకా 7 పోస్టులు ఉన్నాయి. ఈ 7 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అనమాట. జనరల్గా ఎస్సీ అమ్మాయి అబ్బాయిలతో ఎవరితోనైనా ఫిల్ చేయొచ్చు. ఎస్టీ 6 పోస్టులు ఉంటే 1 ఎస్టీ ఉమెన్కి ఇచ్చారు. మరి ఇంకొకటి 5 పోస్టులు ఉంటాయి. ఈ 5 ఎస్టీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 10 పోస్టులు ఉన్నాయి. 10 పోస్టులు ఉంటే అందులో 3 ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 3 ఇచ్చారు. ఇంకా 7 పోస్టులు ఉన్నాయి. ఈ 7 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. ఓకే. నెక్స్ట్ విహెచ్, హెచ్ఐఈ, ఓహెచ్, ఎంఐఈ స్పోర్ట్స్. ఓకే. ఇవి స్పెషల్ కేటగిరీ పోస్టులు. ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. స్పెషల్ కేటగిరీ విహెచ్ వచ్చి 1 పోస్ట్ ఉందండి. విహెచ్ 1 పోస్టు, హెచ్ఐఈ 1 పోస్టు, నెక్స్ట్ ఓహెచ్ 1 పోస్టు, నెక్స్ట్ ఎంఐఈ 1 పోస్టు, తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ 3 పోస్టులు ఉన్నాయి. ఇవి స్పెషల్ కేటగిరీ పోస్టులు కాబట్టి పోస్టులు ఉన్నాయి, మీరేం లేవు అనుకోవద్దు. నెక్స్ట్ ఇందులో అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ గమనించండి, అవన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఇచ్చిన పోస్టులు మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ ఫిల్ చేసినటువంటి వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇవి కరెంట్ వేకెన్సీస్. ఓకే. ఇందులో 99 పోస్టులు ఉన్నాయి కరెంట్ వేకెన్సీస్, చక్కగా ఇంగ్లీషు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 1 పోస్ట్ ఉంది. ఇది
చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంది, ఇది కూడా ఇక్కడ ఒక స్పెషల్ కేటగిరీలో ఒక పోస్టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్ట్ కూడా ఉంది ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే వేరే నెక్స్ట్ సబ్జెక్టు హిందీ. ఎస్ఏ హిందీ ఎన్ని ఉన్నాయంటే మాస్టారు, ఎస్ఏ హిందీ 26 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ జిల్లా పరిషత్ పోస్టులు 26 పోస్టులు ఉన్నాయి ఎస్ఏ హిందీ. క్యారీ ఫార్వర్డ్ ఏం లేవు. కానీ నెక్స్ట్ ఈ 26 పోస్టుల్లో చూడండి ఎలా ఇచ్చాడు. ఓపెన్ కేటగిరీలో 9 పోస్టులు ఇచ్చాడు. ఈ 9 ఉమెన్కి ఇచ్చినవి 0 కాబట్టి ఈ 9 కూడా ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. ఈ 9 ఎస్ఏ హిందీ మొత్తం ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ ఉమెన్కి ఏం లేవు అక్కడ. నెక్స్ట్ బీసీఏ కేటర్లో ఒకే పోస్ట్ ఉంది కాబట్టి ఉమెన్కి ఇచ్చింది లేదు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే. బీసీఏ పోస్ట్ కూడా జనరలే. నెక్స్ట్ బీసీబీ 4 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 4 కూడా ఏమవుతాయి, బీసీబీ జనరల్ పోస్టులు. బీసీబీ అభ్యర్థులు చక్కగా వీటిని ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు సంపాదించవచ్చు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. నెక్స్ట్ బీసీడీ 2 పోస్టులు ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ బీసీడీ పోస్టులు జనరల్ పోస్టులు అయిపోతాయి. అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా బీసీ క్యాండిడేట్స్ రాసుకుంటారు. నెక్స్ట్ బీసీఈలో ఒకే పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే. బీసీఈ జనరల్ అంతేగాని ఓసీ జనరల్ కాదు, బీసీఈ జనరల్ ఇది. ఓకే, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి మిగిలిన ఒక్క పోస్టు బీసీ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్టే ఉంది, ఇది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1లో జనరల్ పోస్టే, ఎస్సీ జనరల్ అన్నమాట. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో ఒకే పోస్ట్ ఉంది, ఈ ఉమెన్కి ఏమి ఇచ్చింది లేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ జనరల్ పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 చూద్దాం. ఇగోండి ఎస్సీ గ్రూప్ 3 3 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి ఒకటి ఇచ్చారు. ఈ మూడిట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చింది, ఎస్సీ ఉమెన్ అన్నమాట. ఇంకెన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఈ 2 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 జనరల్ అన్నమాట. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్టీ క్యాటర్లో ఒకటే ఉంది కాబట్టి ఇది ఎస్టీ జనరల్ అవుద్ది, ఉమెన్కి ఇవ్వలేదు, ఎస్టీ జనరల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాటర్లో 3 ఉన్నాయి, ఉమెన్కి ఒకటి ఇచ్చేశారు. అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఒక నిమిషం, ఈడబ్ల్యూఎస్ రైట్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఒకటి ఇచ్చారు. ఎన్ని పోస్టులు మొత్తం 3 ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో. ఇంకా మిగిలిన 2 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్. ఓకే, నెక్స్ట్ ఎంఐఈ స్పోర్ట్స్. ఎంఐ క్యాటర్లో ఒక పోస్ట్ ఉంది, స్పోర్ట్స్లో కూడా ఒకటి ఉంది. ఇదేమో స్పోర్ట్స్, ఇదేమో ఎంఐ. ఓకే, ఒక్కొక్కటి ఉన్నాయి అన్నమాట. అయిపోయింది. నెక్స్ట్ క్యాటర్ చూసినట్లయితే ఎస్ఏ ఉర్దూ అండి. ఎస్ఏ ఉర్దూ ఇక్కడ చూడండి, ఎస్ఏ ఉర్దూ అనంతపురం డిస్టిక్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ ఎస్ఏ ఉర్దూ 9 పోస్టులు ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ ఏమీ లేవు దీంట్లో కాబట్టి నెక్స్ట్ కరెంట్ వేకెన్సీస్, ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఓపెన్లో 4 పోస్టులు ఇచ్చాడు. ఈ 4 కూడా ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఇవి 4 కూడా ఓసీ జనరల్ పోస్టులే, ఎవరైనా రాయొచ్చు. నెక్స్ట్ బీసీబీలో ఒకే ఒక్క పోస్టు. ఈ ఒక్క పోస్ట్ ఏమవుద్ది అప్పుడు, బీసీబీ జనరల్ పోస్ట్, ఉమెన్కి ఇవ్వలేదు కదా. నెక్స్ట్ బీసీసీ ఒక్క పోస్ట్ ఉంది, ఇది కూడా ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే. బీసీసీ పోస్ట్ కూడా బీసీసీ జనరల్ పోస్ట్. ఓకే, బీసీసీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ బీసీడీ ఒకటే పోస్ట్ ఉంది, ఉమెన్కి ఏమి ఇవ్వాలి, ఒక్క పోస్ట్ని అట్టా ఉంచారు కాబట్టి ఇది బీసీడీ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, ఇది ఉమెన్కి ఇచ్చింది, ఇక్కడ ఉమెన్కి ఒక్క పోస్ట్ కూడా లేదు. ఈ సబ్జెక్ట్లో ఉమెన్కి ఏమి సెపరేట్గా ఇవ్వలేదు, అన్ని ఓపెన్ పోస్టులే కాబట్టి ఆయా కేటగిరీలో ఓపెన్ ఉన్నాయి, ఓసీ ఓపెన్ ఉన్నాయి, ఆయా కేటగిరీలో కూడా ఓపెన్ పోస్టులు ఉన్నాయి, అన్ని ఓపెన్ పోస్టులే. ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాటర్లో కూడా ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఈడబ్ల్యూ జనరల్ పోస్ట్. ఓకే, నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సబ్జెక్టుకి ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్. మరి ఎస్ఏ మ్యాథ్స్ అనంతపురం జిల్లా ఎస్ఏ మ్యాథ్స్ టోటల్ నెంబర్ 40 ఉన్నాయి. గవర్నమెంట్ లోకల్ బాడీస్ 40 ఉన్నాయి. ఇకపోతే
ఈ 40లో కరెంటు వేకెన్సీ రైట్ యా ఓసీ అండి 40 పోస్టులు మ్యాథ్స్ 15 పోస్టులు ఓపెన్ కేటగిరీలో 15 ఇచ్చాడు. ఆ 15లో ఓసీ ఉమెన్ 4 ఇచ్చాడు కాబట్టి ఇంకా 11 పోస్టులు ఉంటాయి. ఈ 11 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ కేటర్లో 4 పోస్టులు ఇచ్చాడు, అందులో ఒకటి బీసీఏ ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఇంకా 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 ఏమవుతాయి అప్పుడు బీసీఏ జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీబీ 4 ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఇది బీసీబీ ఉమెన్. అయితే ఇంకా 3 ఉన్నాయి, ఈ 3 బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీడీ 3 పోస్టులు ఉన్నాయి, బీసీడీలో 3 ఉంటే ఒకటే బీసీడీ ఉమెన్కి ఇచ్చాడు. ఉమెన్కి ఇస్తే ఇంకా 2 ఉన్నాయి, ఈ 2 ఏమవుతాయి బీసీడీ జనరల్ పోస్టులు. ఓకే. నెక్స్ట్ బీసీఈ 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉంటే చూడండి ఇక్కడ బీసీఈ 2 ఉంటే 2 ఉమెన్కి ఇచ్చింది ఏం లేదు కాబట్టి అప్పుడు ఈ జనరల్ పోస్టులు అయిపోతాయి, బీసీఈ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 3 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టుల్లో ఒకటి ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చాడు, ఉమెన్, ఇది ఉమెన్ పోస్టు. ఇంకా 2 ఉంటాయి, ఈ 2 ఏమవుతాయి అప్పుడు ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో కూడా 3 పోస్టులు ఉన్నాయి, 3 ఉంటే ఒకటి ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఇంకా 2 ఉంటాయి, 2 ఎస్సీ గ్రూప్ 3 ఏమవుతాయి జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో కూడా 2 పోస్టులు ఉన్నాయి, ఈ రెండిట్లో ఉమెన్కి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఈ 2 పోస్టులు ఎస్టీ జనరల్ పోస్టులు అవుతాయి ఈ 2. ఓకే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ 4 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చాడు అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చాడు ఒకటి. మిగిలిన 3 పోస్టులు ఏమవుతాయి ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ ఓహెచ్ ఎంఐఈ స్పోర్ట్స్ కేటగిరీ, ఒక్కొక్క దాంట్లో అక్కడ చూస్తే ఒక్కొక్కటి ఉంది. ఓహెచ్ఏలో ఒకటి ఉంది, అదే ఎంఐ ఒకటి ఉంది, స్పోర్ట్స్ కేటగిరీ కూడా ఒక్కొక్క పోస్ట్ చొప్పున ఇవ్వటం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ అనంతపురం జిల్లా, ఇక్కడ చూస్తే ఏమున్నాయి అనంతపురం జిల్లా ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 62 పోస్టులు ఉన్నాయి, గవర్నమెంట్ లోకల్ బాడీస్ మేనేజ్మెంట్లో ఎన్ని 62 పోస్టులు ఫిజికల్ సైన్స్. అనంతపురం జిల్లా ఫిజికల్ సైన్స్లో 62 ఉంటే ఈ 62 పోస్టులను కూడా చూడండి ఓపెన్ కేటగిరీలో 62లో 22 ఓపెన్ కేటగిరీ ఇచ్చాడు. ఆ 22 ఓపెన్లో ఓసీ ఉమెన్కి 5 ఇచ్చాడు, ఈ 22 ఓపెన్ పోస్టుల్లో 5 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఇంకెన్ని ఉంటాయి 22లో 5 పోతే ఇంకా 17 పోస్టులు ఉంటాయి. ఈ 17 పోస్టులు అప్పుడు ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే. నెక్స్ట్ బీసీఏ 4 పోస్టులు ఉంటే ఉమెన్కి ఇచ్చింది లేవు కాబట్టి ఈ 4 పోస్టులు కూడా బీసీఏ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, జనరల్. నెక్స్ట్ బీసీబీ 7 పోస్టులు ఉన్నాయండి, 7లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు అంటే బీసీబీ ఉమెన్ అనమాట, ఒకటి ఇచ్చాడు. ఇంకా 6 ఉన్నాయి, 6 ఏమవుతాయి అప్పుడు బీసీబీ జనరల్ అవుతాయి, బీసీబీ జనరల్. రైట్, ఇక్కడ చూడండి బీసీబీ 6 పోస్టులు కూడా బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ ఒకే ఒక్క పోస్ట్ ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ ఒక్క పోస్ట్ ఏమవుద్ది బీసీసీ జనరల్ పోస్ట్ అవుద్ది. నెక్స్ట్ బీసీడీలో 5 ఉన్నాయి, ఒకటే బీసీడీ ఉమెన్కి ఇచ్చాడు, బీసీడీ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి 4, ఈ 4 బీసీడీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి 3 పోస్టులు కూడా బీసీఈ జనరల్. ఓకే, బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 ఒక్క పోస్ట్ ఉందండి, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అవుద్ది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 4 పోస్టులు ఉన్నాయి, 4 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి 4 ఏమవుతాయి ఎస్సీ గ్రూప్ 2 జనరల్. అది. నెక్స్ట్ చూడండి ఎస్సీ గ్రూప్ 3 చూడండి, ఎస్సీ గ్రూప్ 2 చూసాము, ఎస్సీ గ్రూప్ 2లో 4 ఉన్నాయి, అందులో ఉమెన్కి ఇచ్చింది లేవు కాబట్టి ఈ 4 కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 5 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఉమెన్కి ఇచ్చారు అంటే ఎస్సీ గ్రూప్
గ్రూప్ 3 ఉమెన్, ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఒకటి ఇచ్చారు కాబట్టి ఇంకా 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 పోస్టులు కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇవి ఎస్టీ జనరల్ అవుతాయి ఈ 4 కూడా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 6 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ ఇచ్చాడు ఉమెన్కి కాబట్టి ఇంకా 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అవుతాయి అప్పుడు. ఓకే. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఎన్ని ఉన్నాయి? 1 పోస్ట్ ఉంది విహెచ్ పోస్టు. ఎంఐ క్యాడర్లో మరి 1 పోస్ట్ ఉంది. తర్వాత స్పోర్ట్స్ క్యాడర్లో ఎన్ని ఉన్నాయి? 2 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా చూసుకున్నప్పుడు స్పెషల్ కేటగిరీ పోస్టులు కూడా ఒక్కొక్కటి, అలాగే స్పోర్ట్స్ కేటగిరీ 2 చొప్పున ఉన్నాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే బయాలజికల్ సైన్స్ ఎన్ని ఉన్నాయి? అనంతపురం జిల్లా బయాలజికల్ సైన్స్ 70 పోస్టులు ఉన్నాయి గవర్నమెంట్ జిల్లా పరిషత్తులో. ఈ బయాలజికల్ సైన్స్ 70 పోస్టుల్లో గమనించండి, ఓపెన్లో 31 పోస్టులు ఉంటే అందులో ఈ 31లో 10 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్. ఇంకా 10 పోస్టులు ఇచ్చేస్తే ఇంక 21 పోస్టులు ఉన్నాయి. 21 ఏమవుతాయి అప్పుడు? ఓసీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీఏ 5 పోస్టులు ఉన్నాయి. బీసీఏ 2 పోస్టులు ఏం చేశాడు? బీసీఏ ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 3 పోస్టులు ఏమవుతాయి? బీసీఏ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీబీ 5 పోస్టులు ఉన్నాయి, ఇది కూడా 2 పోస్టులు బీసీబీ ఉమెన్కి ఇచ్చేసాడు. ఇంకా 3 పోస్టులు ఉంటాయి, ఈ 3 ఏమవుతాయి? బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీసీ ఒకటే ఉంది కాబట్టి ఉమెన్కి ఇచ్చింది లేదు కాబట్టి అప్పుడు ఇది బీసీసీ జనరల్ పోస్ట్ అవుద్ది, ఇది ఒక్కటే. నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి 2 ఇచ్చాడు కాబట్టి ఇవి బీసీడీ ఉమెన్కి 2 కాబట్టి ఇంకా 3 ఉంటాయి, ఈ 3 ఏమవుతాయి? బీసీడీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు ఉన్నాయి, అందులో ఒకటి బీసీఈ ఉమెన్కి ఇచ్చాడు, బీసీఈ ఉమెన్ 1 ఇచ్చాడు కాబట్టి ఇంకా 2 ఉంటాయి, ఈ 2 ఏమవుతాయి? అప్పుడు బీసీఈ జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ ఉందండి, ఉమెన్కి ఏం లేదు కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1లో జనరల్ పోస్ట్ అవుద్ది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 అండి, గ్రూప్ 2లో 5 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇచ్చాడు? ఎస్సీ గ్రూప్ 2లో 5 ఉంటే ఉమెన్కి ఎస్సీ గ్రూప్ 2లో 2 ఇచ్చాడు, గ్రూప్ 2 ఉమెన్ 2 ఇచ్చాడు, 2 ఇస్తే ఇంకా 3 పోస్టులు ఉన్నాయి, ఈ 3 ఏమవుతాయి అప్పుడు? ఎస్సీ గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 4 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3లో 4 పోస్టులు ఉంటే ఇక్కడ ఉమెన్కి 1 పోస్ట్ ఇచ్చాడు. ఓకే, ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 1 పోస్టు కాబట్టి మిగిలిన 3 పోస్టులు ఏమవుతాయి? ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ కిందకి వెళ్దాం. ఈడబ్ల్యూఎస్ ఎస్సీ గ్రూప్ 3 చూసాం, ఎస్టీ క్యాడర్ చూద్దాం. ఎస్టీ క్యాడర్కి 4 ఇస్తే అందులో ఎస్టీ ఉమెన్కి 1 ఇచ్చాడు, ఇంకా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి, ఈ 3 ఎస్టీ జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు ఉంటే 6లో ఉమెన్కి ఎన్ని ఇచ్చాడు? ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 2 ఇచ్చాడు, మరి ఇంకా 4 ఉన్నాయి, ఈ 4 ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ విహెచ్, హెచ్ఐ, ఓహెచ్, స్పోర్ట్స్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఉన్నారు. ఇవ్వండి విహెచ్ మరి చూస్తే 1, హెచ్ఐ కూడా హియరింగ్ ఇంపేర్డ్ 1, తర్వాత ఓహెచ్ ఆర్థోపెడిక్ కూడా 1, తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ 2, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం మనం. అనంతపూర్ డిస్టిక్కి సంబంధించి సోషల్ స్టడీస్. అనంతపూర్ సోషల్ స్టడీస్ మొత్తం 106 పోస్టులు ఉన్నాయి, గవర్నమెంట్, లోకల్, జడ్పీ, మున్సిపల్, అలాగే మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, గవర్నమెంట్ మేనేజ్మెంట్లో సోషల్ స్టడీస్ మొత్తం 106 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఏం క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏమి లేవు. ఈ 106 పోస్టులు ఎవరికి ఇచ్చారు? ఈ 106 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీ 42 పోస్టులు ఇచ్చారు. ఈ 42 ఓపెన్ కేటగిరీ పోస్టుల్లో 15 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఓసీ ఉమెన్కి 15 పోస్టులు ఇస్తే మిగిలిన 27 పోస్టులు, ఈ 27 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏలో 8 పోస్టులు ఉన్నాయి. 8 పోస్టుల్లో బీసీఏ కేటగిరీ 8 పోస్టులు ఇస్తే మొత్తం దాంట్లో 2 పోస్టులు మరి బీసీఏ ఉమెన్కి ఇచ్చారు, 2 ఉమెన్కి. నెక్స్ట్ మిగిలిన ఇంకెన్ని ఉన్నాయి? 6 పోస్టులు, ఈ 6 మరి బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ 11 పోస్టులు ఉన్నాయి,
బీసీబీలో 11 పోస్టులు ఇస్తే ఆ 11లో 3 బీసీబీ ఉమెన్కి ఇచ్చారు, బీసీబీ ఉమెన్. ఇంకెన్ని ఉన్నాయి దీంట్లో? 8 పోస్టులు. ఈ 8 పోస్టులు బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ ఒక పోస్ట్ ఏముంది, ఈ ఒక్కటి బీసీసీ జనరల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ బీసీడీ 7 పోస్టులు ఉన్నాయి, 7లో 2 బీసీడీ ఉమెన్కి ఇచ్చారు, బీసీడీ ఉమెన్ పోస్టులు. ఓకే, బీసీడీ ఉమెన్కి ఈ 7లో 2 పోస్టులు ఇస్తే ఇంకా 5 పోస్టులు ఉన్నాయి, ఈ 5 బీసీడీ జనరల్ పోస్టులు, బీసీడీ జనరల్ పోస్టులు 5. ఓకే, నెక్స్ట్ బీసీఈ 4 పోస్టులు ఉన్నాయి, బీసీఈకి 4 పోస్టులు ఇస్తే 4లో 1 బీసీఈ ఉమెన్కి ఇచ్చారు, ఉమెన్కి 1 పోస్ట్ ఇచ్చారన్నమాట, బీసీఈ ఉమెన్కి 1 పోస్ట్ ఇచ్చారు, ఇది ఉమెన్ పోస్టు. ఇంకా నెక్స్ట్ 3 పోస్టులు ఉన్నాయి, ఇంకా 4లో 3 ఉన్నాయి, ఈ 3 బీసీఈ జనరల్ పోస్టులు, బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ ఉంది, ఈ ఒక్కటే ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 6 పోస్టులు ఉన్నాయి, 6లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి 2 ఇచ్చారు, ఇంకా 4 ఉంటాయి ఇందులో, ఈ 4 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అన్నమాట, జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3కి చూద్దాం, ఇక్కడ చూడండి. ఎస్సీ గ్రూప్ 3లో 8 పోస్టులు ఉన్నాయి, 8లో 3 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్ కేటగిరీ పోస్టులు. పైనేమో గ్రూప్ 2లోనేమో 2 ఉమెన్కి ఇచ్చారు, ఇది ఎస్సీ గ్రూప్ 2 ఇది, దీంట్లో 2 ఇచ్చారు, 3లో మరి 3 పోస్టులు ఇచ్చారు, మొత్తం ఇక 3 పోతే ఇక్కడ 5 ఉన్నాయి, ఈ 5 మరి ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో 7 పోస్టులు ఇస్తే అందులో 2 ఉమెన్ పోస్టులు, అంటే ఎస్టీ ఉమెన్ అన్నమాట, ఎస్టీ ఉమెన్ 2 పోస్టులు. ఇక మిగిలిన 5 పోస్టులు ఎస్టీ జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ అందులో 4 పోస్టులు, 11లో 4 ఉమెన్కి ఇచ్చారు, అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 4 పోస్టులు. ఇంకా మిగిలిన 7 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు, జనరల్. నెక్స్ట్ విహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ఎంఐ స్పోర్ట్స్ కేటగిరీ. ఇందులోకి ఎక్స్ సర్వీస్ మెన్ లేదు, స్పోర్ట్స్ కేటగిరీ వరకు ఉన్నాయి. ఇగోండి ఇక్కడ చూడండి, విహెచ్ 1 ఉంది, తర్వాత హెచ్ఐ 1 ఉంది, ఓహెచ్ 1 ఉంది, తర్వాత ఎంఐ 2 ఉన్నాయి, తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. ఓకే, దీంతో సోషల్ అయిపోయింది, స్కూల్ అసిస్టెంట్ సోషల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఓకే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 1 ఉంది, దీనికి సోషల్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్ట్ కూడా 1 ఉంది, ఇక్కడ చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 ఉంది. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టు 1 సోషల్ స్టడీస్. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇగోండి అనంతపూర్ డిస్టిక్ పీడీ పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు, సోషల్ కూడా అయిపోయింది. ఇక్కడ పీడీ పోస్ట్ ఉంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టు అనంతపురం గవర్నమెంటు జిల్లా పరిషత్తు మండల పరిషత్ స్కూల్స్ 143 పోస్టులు, చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. పీడీ పోస్టులు 143 పోస్టులు ఉన్నాయన్నమాట అనంతపూర్ డిస్టిక్. ఇక్కడ మీరు గమనిస్తే ఆ 143 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీకి 59 పోస్టులు ఇచ్చారు, 59లో 19 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చేశారు, అంటే ఇంకెన్ని ఉంటాయి 40 పోస్టులు ఉంటాయి. ఈ 40 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు, ఇక ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ క్యాడర్, బీసీఏలో 10 పోస్టులు ఇస్తే ఆ 10లో 3 పోస్టులు మరి బీసీఏ ఉమెన్కి ఇచ్చారు, 3 పోస్టులు, ఇంకా 7 పోస్టులు ఉన్నాయి. ఈ 7 పోస్టులు బీసీఏ జనరల్ పోస్టులు అన్నమాట, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ 13 పోస్టులు ఇస్తే ఆ 13లో 4 ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీబీ ఉమెన్ అన్నమాట, బీసీబీ ఉమెన్. ఎన్ని ఇచ్చారు? 4 ఇచ్చారు. 4 ఇచ్చేస్తే మరి ఇంక ఇందులో ఎన్ని ఉంటాయి? 9 పోస్టులు ఉంటాయి. ఈ 9 పోస్టులు మరి ఇంకేమవుతాయి? బీసీబీ జనరల్ పోస్టులు అవుతాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, జనరల్ పోస్టులు అంటే
ఈ కేటగిరీలో మేలు లేదా ఫిమేలు ఎవరికైనా మెరిట్ ఉంటే ఇచ్చేస్తారు. నెక్స్ట్ బీసీఈ. బీసీఈ 2 పోస్టులు ఉంటాయి. 2 పోస్టులు ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఈ 2 పోస్టులు కూడా ఏమవుతాయి? బీసీఈ జనరల్ పోస్టులు అవుతాయి, జనరల్ కేటగిరీ కిందకు మారిపోతాయి. నెక్స్ట్ బీసీడీ, సారీ ఇది బీసీసీ. ఓకే, నెక్స్ట్ బీసీడీ 10 పోస్టులు. 10 పోస్టులు ఉంటే 10లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఏ ఉమెను? బీసీడీ ఉమెన్. నెక్స్ట్ ఇంక 7 ఉంటాయి ఇందులో. ఈ 7 పోస్టులు బీసీడీ జనరల్ పోస్టులు, జనరల్. నెక్స్ట్ బీసీఈ. బీసీఈ 5 పోస్టులు ఇచ్చారు. బీసీఈ 5 పోస్టులు ఇస్తే ఈ పీడీ పోస్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనంతపురం డిస్టిక్ పోస్టులో బీసీఈ 5 పోస్టులు ఇస్తే ఒకటి బీసీఈ ఉమెన్కి ఇచ్చారు. బీసీఈ ఉమెన్కి ఒకటి ఇచ్చారన్నమాట. ఓకే, బీసీఈ ఉమెన్ ఒకటి. ఇంకా ఎన్ని ఉంటాయి ఇందులో? బీసీ ఉమెన్లో 4 ఉంటాయి. అప్పుడు ఈ 4 ఏమవుతాయి? బీసీఈ జనరల్ అవుతాయి, జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1. ఎస్సీ గ్రూప్ 1 2 పోస్టులు. 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 పోస్టులు కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టులు అవుతాయి. అప్పుడు జనరల్, ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3. ఎస్సీ గ్రూప్ 3లో గ్రూప్ 2 ఇది. ఎస్సీ గ్రూప్ 2లో 9 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2 9 పోస్టుల్లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఓకే, ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్ కేటగిరీకి 3 పోస్టులు ఇచ్చారు. ఇదిగోండి, 3 పోస్టులు ఇస్తే ఇంకా 6 పోస్టులు ఉంటాయి. ఈ 6 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అవుతాయి. అంటే ఎస్సీలో మేలు ఫిమేలు ఎవరికైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3. ఇదిగోండి, ఎస్సీ గ్రూప్ 3 ఒకసారి గమనించండి. ఎస్సీ గ్రూప్ 2 కూడా. ఓకే, ఎస్సీ గ్రూప్ 2లో మరి 9 పోస్టులు ఇస్తే అందులో 3 ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే ఎస్సీ ఉమెన్కే ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టుల్లో 3 పోస్టులు ఏం చేశారు? ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చారు. ఇంక 7 ఉంటాయి. ఈ 7 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అన్నమాట. ఎక్కడ కూడా అంటే ఎస్సీ గ్రూప్ 2లో కూడా 9 పోస్టులు ఇస్తే 3 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి మిగిలిన 6 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఎస్టీలో 9 పోస్టులు ఇచ్చారు. ఎస్టీకి 9 పోస్టుల్లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. 3 పోస్టులు ఉమెన్ అంటే ఎస్టీ ఉమెన్కి ఇస్తే 6 పోస్టులు ఉంటాయి. ఈ 6 ఎస్టీ జనరల్ అవుతాయి. అప్పుడు అంటే ఎస్టీ క్యాండిడేట్స్కి ఇస్తారు ఇవి కూడా. కానీ ఎస్టీ క్యాండిడేట్లు మేలు ఫీమేలు ఎవరికైనా ఇవ్వచ్చు మెరిట్ ప్రకారం. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 14 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 14 ఉంటే ఈ 14 పోస్టుల్లో ఈడబ్ల్యూఎస్ 14 పోస్టులు ఇస్తే ఆ 14లో 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. అంటే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లోనే ఉమెన్కి ఇచ్చారు. ఇక మిగిలిన 10 పోస్టులు ఉంటాయి. 14లో 4 పోతే 10 పోస్టులు. ఈ 10 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట. జనరల్ కేటగిరీ అంటే ఈడబ్ల్యూఎస్లోనే మేలు ఫీమేలు అంటే ఉమెన్కి ప్రత్యేకంగా ఆల్రెడీ ఇచ్చారు. ఇక ఉన్న పోస్టులు జనరల్ పోస్టులు అయిపోతాయి. మేలు ఫీమేలు ఎవరు కాంపిటీషన్లో మరి మెరిట్లో ఉంటారో వాళ్ళకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీకి 4 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 పోస్టులు. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2, స్పోర్ట్స్ కేటగిరీ 4 పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. ఇక మనకి జిల్లా పరిషత్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా మనం చూసిన పోస్టులు ఏ కేటగిరీ పోస్టులు అంటే ఇదిగోండి మేనేజ్మెంట్. ఏ మేనేజ్మెంట్ అంటే చూడండి, మేనేజ్మెంట్ ఇప్పుడు దాకా మనం చూసింది గవర్నమెంట్, లోకల్ బాడీస్. ఎస్జిటి నుంచి ఎస్ఏ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, పీడీ పోస్టుల వరకు మనం అన్నీ చూసామన్నమాట. ఎందులో? గవర్నమెంటు, లోకల్ బాడీస్ మేనేజ్మెంట్లో ఎంపీ జడ్పీ పోస్టులు. ఇకపోతే దీంతో సోషల్ అయిపోయింది. సోషల్తో అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ అనంతపురం జిల్లా మున్సిపల్ పోస్టులు ఉన్నాయి. మున్సిపల్ మేనేజ్మెంట్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం మేనేజ్మెంట్ మారింది. ఇదిగోండి, గవర్నమెంట్ అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ మేనేజ్మెంట్. ఇదిగోండి మేనేజ్మెంట్ మున్సిపాలిటీ. ఇక్కడ కూడా ఎస్జిటి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ ఉంటాయి. ఓకే, కాకపోతే ఇక్కడ తక్కువ పోస్టులు ఉంటాయి. చూడండి, ఇక్కడ మీరు గమనించవచ్చు. రైట్, ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయి. అనంతపురం డిస్టిక్ ఎస్జిటి పోస్టులు ఎక్కడ? మున్సిపాలిటీలో 45 పోస్టులు ఉన్నాయి.
ఓకే, ఈ 45 పోస్టులు ఎవరికి ఇచ్చారు? ఇదిగోండి, ఇక్కడ గమనించండి. రైట్, ఈ 45 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీ 17 పోస్టులు ఇచ్చారండి. 17లో 3 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చారండి. కాబట్టి ఇంకా 14 పోస్టులు ఉంటాయి. ఈ 14 పోస్టులు ఏమవుతాయి? ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 3 పోస్టులు ఇచ్చారు. మూడిట్లో ఉమెన్కి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఈ 3 పోస్టులు కూడా ఏమైపోతాయండి? ఏమైపోతాయంటే బీసీఏ జనరల్ పోస్టులు అయిపోతాయి. బీసీఏ జనరల్, బీసీఏ జనరల్. ఓకే, నెక్స్ట్ బీసీబీ. బీసీబీలో 5 పోస్టులు ఉన్నాయండి. 5 పోస్టులు ఇస్తే 5లో 1 ఉమెన్కి ఇచ్చారు. అంటే బీసీబీ ఉమెన్ అనమాట. బీసీబీలోనే ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు. 1 పోతే ఇంకా 4 ఉన్నాయి. ఈ 4 పోస్టులు ఏమవుతాయి అప్పుడు? బీసీబీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీడీ. బీసీడీలో 4 పోస్టులు ఇస్తే 4లో 1 ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే బీసీడీ ఉమెన్కి. మిగిలిన ఇంకో 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 పోస్టులు ఏమవుతాయి అప్పుడు? బీసీడీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఈ. బీసీఈలో 2 పోస్టులు ఇస్తే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 పోస్టులు ఏమైపోతాయి అంటే బీసీఈ జనరల్ అవుతాయి. బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు ఇచ్చారండి. 3 పోస్టులు ఇస్తే 1 పోస్టు ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చారు. 1 పోస్టు. ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 ఏమవుతాయి అప్పుడు? ఎస్సీ గ్రూప్ 2 జనరల్ అవుతాయి. జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 అండి. 4 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లో 4 పోస్టులు ఉంటే ఆ 4లో 1 ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కే ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అవుతాయి అప్పుడు. జనరల్. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి 3 పోస్టులు ఇచ్చారు. ఆ 3లో 1 ఎస్టీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకేమన్నా ఉంటే 2 పోస్టులు. ఈ 2 ఎస్టీ జనరల్ అవుతాయి. జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అండి. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 4 పోస్టులు ఇచ్చారండి. 4లో 1 ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చారు. ఉమెన్కి. ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. ఓకే, జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఓహెచ్. ఇదిగోండి, ఓహెచ్ ఎంఐ స్పోర్ట్స్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ పోస్టులు. ఈ 3 ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఓహెచ్కి 1, ఎంఐకి 1, మరి స్పోర్ట్స్ కేటగిరీకి 1. ఒక్కొక్క దానికి 3 పోస్టులు, ఒక్కొక్కటి చొప్పున 3 పోస్టులు ఇచ్చారు. స్పెషల్ కేటగిరీ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ మరి ఎస్జిటి తెలుగు అయిపోయింది మున్సిపాలిటీలో. ఎస్జిటి ఉర్దూ ఉంది మున్సిపాలిటీలో. ఇక చూడండి, అనంతపురం డిస్టిక్ మున్సిపాలిటీ ఎస్జిటి ఉర్దూ 24 పోస్టులు మున్సిపల్ క్యాడర్లో. మరి 24 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి అన్నీ. అంటే లాస్ట్ ఇయర్ మిగిలిపోయినటువంటి లాస్ట్ నోటిఫికేషన్లో ఫిల్ కాకుండా మిగిలిపోయిన పోస్టులను ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అంటాము. వాటిని ఈ కొత్త నోటిఫికేషన్లోకి పంపిస్తారు. ఆ పోస్టులు ఇక్కడ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం? అసలు 24 పోస్టులు. 24లో చూడండి, ఇక్కడ ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులే ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి, ఎస్టీ క్యాడర్కి 3 పోస్టులు ఇచ్చారండి. 3లో 1 ఎస్టీ ఉమెన్కి ఇచ్చారండి. ఎస్టీ క్యాడర్కి 3 పోస్టులు ఇస్తే ఆ 3లో 1 ఉమెన్కి ఇచ్చారు. మిగిలిన 2 ఏమవుతాయి? ఎస్టీ జనరల్ పోస్టులు అనమాట. ఎస్టీ జనరల్ పోస్ట్ అవుతాయి. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో 1 పోస్టు ఉమెన్కి ఏం లేదు కాబట్టి అప్పుడు ఇదేమవుద్ది అంటే బీసీసీ జనరల్ అవుద్ది. నెక్స్ట్ బీసీబీలో 1 పోస్ట్ ఉందండి. ఇది 1 పోస్టు బీసీబీ ఉమెన్కి ఇచ్చేశారు. బీసీబీ ఉమెన్ పోస్ట్ ఇది. ఓకే, బీసీబీ ఉమెన్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 అండి. ఎస్సీ గ్రూప్ 3కి 3 పోస్టులు ఇచ్చారు. ఉమెన్కి ఏమీ లేవు కాబట్టి ఈ ఎస్సీ గ్రూప్ 3 3 పోస్టులు కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ కేటగిరీకి వెళ్ళిపోతాయి. అంటే ఎస్సీలకే ఇస్తారు, మేలు ఫీమేల్ ఎవరికైనా మెరిట్ ఉంటే ఇస్తారు. నెక్స్ట్ బీసీఏ అంటే ఎవరైనా పోటీ పడవచ్చు వీటికి. అంటే ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా, అమ్మాయిలైనా అబ్బాయినా పోటీ పడవచ్చు జనరల్. నెక్స్ట్ బీసీఏ 1 పోస్ట్ ఉందండి. ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ బీసీఏ పోస్టు జనరల్ పోస్ట్ అయిపోద్ది. అంటే బీసీఏ జనరల్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా మెరిట్లో కొట్టవచ్చు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ అండి. ఈ 1 పోస్టు ఎస్సీ గ్రూప్ 1 ఉమెన్కి ఇచ్చేశారు. ఎస్సీ గ్రూప్ 1 ఉమెన్కి ఇచ్చేశారు. నెక్స్ట్
ఎస్సీ గ్రూప్ 2లో రెండు పోస్టులు ఉన్నాయి. రెండు పోస్టులు ఉంటే ఒకటి ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చారు, ఇంకొకటి ఉంటుంది కదా ఇందులో, ఆ ఒక్కటి ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో కరెంట్ వేకెన్సీలు ఉన్నాయి, ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు. ఇంచుమించు చాలా పోస్టులు వచ్చినాయి. ఎన్ని ఉన్నాయి? 3, 4, 5, 6, 7, మరి 9, 12 పోస్టులు ఇక్కడే ఉన్నాయి. ఎన్ని పోస్టులకి? మొత్తం 24 పోస్టులకి 12 పోస్టులు ఇక్కడే ఉన్నాయి. ఇంకో 12 పోస్టులు ఇగో ఫ్రెష్ వేకెన్సీ అనమాట, కరెంట్ వేకెన్సీస్ 12 పోస్టులు ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇందులో ఓపెన్ కేటగిరీ ఇదంతా కూడా ఎస్జిటి ఉర్దూనే. ఓపెన్ కేటగిరీ 4 పోస్టులు. ఎస్జిటి ఉర్దూనా ఒకసారి చూద్దాం, మళ్ళీ మీకు డౌట్ ఎందుకు. ఇదిగోండి, ఎస్జిటి ఉర్దూ పోస్టులు. మున్సిపాలిటీలో ఎస్జిటి ఉర్దూ పోస్టులు అనంతపురం జిల్లా 24 పోస్టులకి గాను మనం ఆల్రెడీ 12 పోస్టులకి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. ఎవరెవరికి ఏంటో అనేది ఆల్రెడీ చూసేసాం. ఇకపోతే ఇక్కడ కరెంట్ వేకెన్సీలు ఉన్నాయి, ఇవి కూడా 12 ఉన్నాయి, చూద్దాం. ఇందులో ఈ 12లో ఓపెన్లో 4 ఇచ్చారు. 4 ఇస్తే ఈ 4 కూడా ఉమెన్ కేటగిరీకి ఏమి లేవు కాబట్టి ఈ 4 కూడా ఓసీ జనరల్ పోస్టులే. ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఓసీ జనరల్కి అన్నీ. ఇక బీసీఏలో ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఉమెన్కి ఏమి లేవు. ఇవ్వండి, ఉమెన్కి అసలు ఏమీ లేవు కాబట్టి ఇక ఎన్ని జనరల్ పోస్టులే. బీసీఏ క్యాడర్లో బీసీఏ జనరల్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ బీసీబీ ఉంది, ఇది కూడా బీసీబీ జనరల్. నెక్స్ట్ ఇది కూడా బీసీడీ, ఇక్కడ కూడా 2 పోస్టులు ఉన్నాయి, ఇది కూడా బీసీడీ జనరల్. నెక్స్ట్ బీసీఈ, ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఉమెన్కి లేవు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి ఇది, అప్పుడు ఇదేమవుద్ది? బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉందండి, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉందండి, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ ఉందండి, అది కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్. కాబట్టి ఉమెన్కి ఏమీ లేవు, ఉమెన్కి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇక అన్ని కేటగిరీలో ఉన్న పోస్టులన్నీ కూడా ఆయా కేటగిరీ జనరల్ పోస్టులు అయిపోతాయి. ఓసీలో ఉన్నాయి, ఉమెన్కి ఇవ్వాల 4 పోస్టులు ఓసీ జనరల్. బీసీఏ ఉంది, ఒక పోస్టే ఉంది, ఉమెన్కి ఇవ్వాలి, అది బీసీఏ జనరల్. బీసీబీ ఒక పోస్టే ఉంది, బీసీబీ జనరల్. బీసీడీ ఒక పోస్టే ఉంది, బీసీడీ జనరల్. ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇక మిగిలిన పోస్టు జనరల్ పోస్టులు. అట్లాగే ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే బీసీఈ జనరల్, అని అన్నీ జనరలే. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఏ తెలుగు. ఇదిగోండి, అనంతపురం జిల్లా ఎస్ఏ తెలుగు మున్సిపల్ మేనేజ్మెంటు 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఎస్ఏ తెలుగు. ఇదిగోండి, ఆ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒకటేమో ఓపెన్లో ఇచ్చారు, ఓపెన్ ఇక్కడ ఉమెన్కి ఏం లేవు, ఇక్కడ కూడా ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఈ ఓపెన్లో ఇచ్చిన ఒక్క పోస్ట్ ఇది ఓసీ జనరల్ పోస్ట్ అవుద్ది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో ఇచ్చిన పోస్ట్ కూడా SC1 గ్రూప్ 1 జనరల్ పోస్టే ఇది కూడా, కాబట్టి ఉమెన్కి లేవు కాబట్టి మొత్తం జనరల్ పోస్టులే అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మున్సిపల్ క్యాడర్లోనే ఎస్ఏ ఇంగ్లీషు, అనంతపురం ఎస్ఏ ఇంగ్లీషు మున్సిపల్ మేనేజ్మెంటు 2 పోస్టులు ఉన్నాయి, ఇవి కూడా 2 పోస్టులు. చూడండి, ఇక్కడ ఆ 2 పోస్టులు చూస్తే ఇగోండి, ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది, ఇక్కడ కూడా ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఇది కూడా ఓసీ జనరల్ పోస్టే. ఓకే, నెక్స్ట్ బీసీఏలో కూడా ఒకటే ఉంది, ఇది కూడా బీసీఏ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇంకేమున్నాయి. హిందీ, ఎస్ఏ హిందీ అనంతపురం ఎస్ఏ హిందీ మేనేజ్మెంట్ మున్సిపాలిటీ 2 పోస్టులు ఉన్నాయి, ఇవి కూడా 2 పోస్టులు అన్నీ. ఈ 2 పోస్టులు ఎలా ఇచ్చారు చూడండి. ఇదిగోండి, ఓపెన్ కేటగిరీ, ఇక్కడ కూడా ఉమెన్కి పోస్టులు ఏమి లేవు కాబట్టి ఇది కూడా ఓసీ జనరల్ పోస్టే ఇది. అలాగే ఇక్కడ కూడా అంతే, ఎస్సీ గ్రూప్ 1లో కూడా ఒక పోస్టే ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు. ఓకే, హిందీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లీష్, మ్యాథ్స్. ఇదిగోండి, అనంతపురంలో మ్యాథమెటిక్స్ మున్సిపల్ క్యాడర్లో ఒక పోస్టే ఉంది, ఇది ఆ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారు చూసుకోండి. ఇదిగోండి, ఓపెన్ ఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చారు, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ ఒక్క పోస్టు ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా అయింది. నెక్స్ట్ ఏంటి, అనంతపురం ఫిజికల్ సైన్స్.
ఇగోండి అనంతపురం ఎస్సీ ఫిజికల్ సైన్స్, మేనేజ్మెంట్, మున్సిపాలిటీ 3 పోస్టులు ఉన్నాయి ఫిజికల్ సైన్స్. ఈ 3 ఎవరికి ఇచ్చారు? ఇక్కడ చూడండి, ఈ 3 పోస్టులు కూడాను ఓపెన్లో ఒకటి ఇచ్చారు. ఇక్కడ కూడా ఉమెన్ కేటగిరీకి ఏమైనా ఇచ్చారా ఇట్లు అంటే ఏమి ఇవ్వాల. కాబట్టి ఓసీలో ఒకటి ఉంది ఓపెన్ కేటగిరీలో, ఇది ఓసీ జనరల్ అయిపోద్ది. ఇక ఓసీ జనరల్ పోస్ట్ ఇది ఒకటే. బీసీఏ ఉంది, ఒక పోస్టే ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి బీసీఏ జనరల్ అవుద్ది ఇది కూడా. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అయిపోద్ది అంతే. ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ ఆయా కేటగిరీలో జనరల్ పోస్టులు. జనరల్ పోస్ట్ అంటే చెప్పాగా మీకు, మెన్ ఉమెన్ ఆయా కేటగిరీలో మెన్ ఉమెన్ ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ అనంతపురము బయాలజికల్ సైన్స్, ఇది మున్సిపల్ క్యాడర్ ఒకటే పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చారండి, ఒక్క పోస్టే ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు ఇది. కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అవుద్ది, జనరల్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇదిగోండి సోషల్ స్టడీస్. సోషల్ స్టడీసు ఏమైనా అనంతపురము సోషల్ స్టడీసు, మున్సిపాలిటీ 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారు? రైట్, ఇదిగోండి కేటగిరీ ఓసీ ఒక పోస్ట్. ఇక్కడ కూడా ఉమెన్కి ఏమి ఇవ్వాల కాబట్టి ఓసీ ఒకటే ఉంది, ఇది ఓసీ జనరల్ పోస్ట్ అవుద్ది. ఓకే, బీసీఏ కూడా ఒకటే ఉంది కాబట్టి ఇది బీసీఏ జనరల్ పోస్ట్ అవుద్ది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా మున్సిపల్ మేనేజ్మెంటే, అనంతపురం జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్ట్ ఇది. ఇదిగోండి ఎన్ని ఉన్నాయి మున్సిపల్ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి పీడీ పోస్టులు. ఈ పీడీ పోస్టులు ఎవరికి ఇచ్చారు 2 పోస్టులు అంటే ఇదిగోండి ఒకటేమో ఓపెన్ కేటగిరీ అండి, ఇదిగోండి ఓసీ. ఇక్కడ కూడా ఉమెన్ పోస్టులు ఏమి లేవు కాబట్టి ఓసీ ఒక పోస్ట్ ఉంది, ఇది ఓసీ జనరల్ అవుద్ది, ఓసీ జనరల్ పోస్ట్ ఇది. అలాగే ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్టే ఉంది కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అవుద్ది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, రైట్. నెక్స్ట్ ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు దాకా మున్సిపాలిటీ చూసాము, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషను మేనేజ్మెంట్, లాస్ట్ మేనేజ్మెంట్ ఇది. ఇదిగోండి మున్సిపల్ కార్పొరేషను మేనేజ్మెంటు. ఇక అనంతపురం ఎస్జిటి 52 పోస్టులు ఉన్నాయండి. మున్సిపల్ కార్పొరేషన్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి, మున్సిపాలిటీలో కన్నా మున్సిపల్ కార్పొరేషన్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ ఎస్జిటి 52 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ అనంతపురం జిల్లా మున్సిపల్ కార్పొరేషను ఎస్జిటి 52 పోస్టులు. ఇదిగోండి 52 పోస్టులు ఎవరికి ఇచ్చారు అంటే ఇదిగోండి ఓపెన్ క్యాడర్లో 22 పోస్టులు ఉన్నాయండి. ఈ 22లో 8 పోస్టులు ఇక్కడ గమనించారా? రైట్, 8 పోస్టులు. ఈ 8 పోస్టులు ఎవరికి ఇచ్చారు? ఓసీ ఉమెన్. ఇవి ఓసీ ఉమెన్ పోస్టులు ఇవి. ఓకే, ఓసీ ఉమెన్ పోస్టులు అన్నమాట 8. ఓపెన్లో 22 ఉంటే 22లో 8 ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఒకసారి చూడండి, రైట్. ఇక్కడ చూడండి ఓసీ 22 పోస్టులు ఉంటే అందులో 8 పోస్టులు ఓసీ ఉమెన్కి, ఓపెన్ కేటగిరీలో ఉమెన్కి ఇచ్చారు. అంటే ఓపెన్ కేటగిరీలో ఉమెన్ అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా ఏ ఉమెన్ అయినా మెరిట్లో కొట్టేయచ్చు. ఇంక 22 పోస్టుల్లో 8 పోతే ఎన్ని ఉంటాయి? ఇంకా 14 పోస్టులు ఉంటాయి సంథింగ్. ఓకే, రాయట్లేదు. రైట్, 14 పోస్టులు ఉంటాయి. ఈ 14 పోస్టులు ఏమవుతాయి అప్పుడు? ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, నెక్స్ట్ టచ్ అయింది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ గమనించండి బీసీఏ క్యాడర్లో 4 పోస్టులు ఇచ్చారండి. అందులో ఒకటి బీసీఏ ఉమెన్కి ఇచ్చారు, బీసీఏ ఉమెన్ కాబట్టి 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 బీసీఏ ఏమవుతాయి ఒక్కసారి, రైట్. ఇక్కడ గమనించండి, ఓపెన్ కేటగిరీలో 22 పోస్టులు ఇస్తే అందులో 8 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇక ఇంకెన్ని ఉంటాయి? 14 పోస్టులు ఉంటాయి. ఈ 14 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 4 పోస్టులు ఇచ్చారు. 4లో ఒకటి బీసీఏ ఉమెన్కి ఇచ్చారు, బీసీఏ ఉమెన్కి ఇస్తే ఇంకెన్ని ఉంటాయి? 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 కూడాను ఓకే, ఈ 3 ఏమవుతాయి అప్పుడు? బీసీఏ జనరల్. నెక్స్ట్
బీసీబీలో 4 పోస్టులు ఇచ్చారు. 4ట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీబీ ఉమెన్కి. నెక్స్ట్ 3 పోస్టులు ఉన్నాయి, ఈ 3 బీసీబీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు ఉన్నాయి, 5ట్లో 2 ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీడీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకేమైనా ఉంటాయి, 3 పోస్టులు ఉంటాయి, ఈ 3 బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ 2 పోస్టులు ఉంటాయి, ఈ రెండిట్లో ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా బీసీఈ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 4 పోస్టులు ఉన్నాయి, 4ట్లో ఒకటి ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 3 ఉంటాయి, ఈ 3 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉంటే ఒకటి ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఒకటి ఇచ్చారు, ఇంకా 2 ఉంటాయి అంతేగా. ఇంకేమైనా ఉంటాయి, 2 ఉంటాయి, ఈ 2 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. ఓకే. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో 3 పోస్టులు ఉన్నాయి, ఈ 3 పోస్టులు ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి 3 కూడా ఎస్టీ జనరలే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చారు. ఇంకోండి ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 2 ఇచ్చారు, ఇంకెన్ని 3 ఉన్నాయి, ఈ 3 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అవుతాయి, ఈ 3 పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ చూస్తే ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా, ఓహెచ్ స్పోర్ట్స్. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 5 ఉంటే అందులో 2 ఉమెన్కి ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ ఉమెన్, మిగిలిన 3 ఈడబ్ల్యూఎస్ జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఒకే ఒక పోస్ట్ ఉంది, హియరింగ్ ఇంపైర్డ్ ఒక పోస్టు. ఓహెచ్ కూడా ఆర్థోపెడిక్ వచ్చి ఒక పోస్టు. స్పోర్ట్స్ కేటగిరీ వచ్చి 2 పోస్టులు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడేంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్జిటి ఉర్దూ మీడియం, ఇప్పుడు చూసిన తెలుగు మీడియం, ఇది ఉర్దూ మీడియం ఒకటే పోస్ట్ ఉందండి. ఎస్జిటి ఉర్దూ మీడియం ఒకే ఒక్క పోస్ట్, రైట్. ఓకే. ఎస్జిటి ఉర్దూ మీడియం ఒకే ఒక్క పోస్టు, ఇదిగోండి చూసుకోండి, ఒకే ఒక్క పోస్టు మున్సిపల్ కార్పొరేషన్లో ఒకే ఒక్క పోస్టు. ఆ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారంటే ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చారు, అది కూడా ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 1 ఉమెన్కి ఇచ్చేసారు, ఒకటే పోస్టు. ఇక కరెంట్ వేకెన్సీలు చూద్దాం, మొత్తం ఉన్నది ఒక పోస్టే, ఆ ఒక్క పోస్ట్ ఇక్కడ ఇచ్చేసారు, కరెంట్ వేకెన్సీ 0. నెక్స్ట్ ఇంకోండి మున్సిపల్ కార్పొరేషన్లో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేషన్లో ఇంగ్లీషు 2 పోస్టులు. 2 పోస్టులు ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి, రైట్, ఇదిగోండి ఓసీ. ఇక్కడ ఉమెన్కి ఏమైనా ఉన్నాయా, రెండిట్లో ఏమి లేవు కాబట్టి ఓసీ జనరల్ పోస్టు ఒకటి ఉంది ఇక్కడ. అలాగే ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు ఒకటి ఉంది, జనరల్ పోస్టే, ఎస్సీ జనరల్ ఓసీ జనరల్ అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి మున్సిపల్ కార్పొరేషను అనంతపురం మ్యాథమెటిక్స్ 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఎవరికి ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూడండి 2 పోస్టులు, ఒకటేమో ఓసీ జనరల్, ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఓసీ జనరల్ పోస్టు ఒకటి ఉంది, అలాగే ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు ఒకటి ఉంది, అంతే 2 పోస్టులు జనరల్ పోస్టులు, ఉమెన్ పోస్టులు లేవు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి మున్సిపల్ కార్పొరేషను అనంతపురం ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఒక్క పోస్టే ఉంది ఇక్కడ, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఒక పోస్టు, అది ఎవరికి ఇచ్చారు, ఎస్సీ గ్రూప్ 3కి ఇచ్చారు. ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 3కి ఒక పోస్టు, ఉమెన్కి ఏమి లేదు కాబట్టి ఇది జనరల్ పోస్ట్, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అన్నమాట. ఎస్సీ గ్రూప్ 3లో గ్రూప్ 2 ఇది ఎస్సీ గ్రూప్ 2లో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఆ ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్ అవుతుంది, అది ఉమెన్కి ఇవ్వలేదు అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి బయాలజికల్ సైన్స్ ఒకటే పోస్ట్ ఉంది, ఇది కూడా
మున్సిపల్ కార్పొరేషన్లో బయాలజికల్ సైన్స్ ఒకటే పోస్టు, అనంతపురం జిల్లా. ఈ ఒక్క పోస్టు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో ఇచ్చాడు. ఇదిగోండి ఓసీ ఒకటే పోస్టు. ఇది ఓసీ ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది ఓసీ జనరల్ పోస్టు. ఓకే, ఒకటే పోస్టు. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మున్సిపల్ కార్పొరేషన్ అనంతపురం సోషల్ స్టడీస్ మున్సిపల్ కార్పొరేషన్లో సోషల్ స్టడీస్ 2 పోస్టులు ఉన్నాయి. ఎవరికి ఇచ్చారు ఈ 2 పోస్టులు అంటే ఇగోండి, రైట్, ఓపెన్ కేటగిరీలో మరి ఉమెన్కి ఉన్నాయంటే ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఓసీ జనరల్ పోస్ట్ అండి. ఇది ఒకటే పోస్టు, 2 పోస్టులేగా ఉన్నది. అలాగే ఎస్సీ గ్రూప్ 1లో జనరల్ పోస్టు ఒకటి, అదొకటి ఇదొకటి, 2 పోస్టులు. ఎస్సీ జనరల్, ఓసీ జనరల్ అంతే, 2 పోస్టులు. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ చూడండి, అనంతపురం సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం. ఇది ఇందాక చూసిన తెలుగు మీడియం, అక్కడ 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఉర్దూ మీడియం సోషల్ 1 పోస్టే ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఒక్క పోస్టు, మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ మీడియం, సోషల్ ఉర్దూ మీడియం అనమాట. ఇది ఒక్కటే ఎవరికి ఇచ్చారంటే ఓపెన్, ఓసీ ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చూస్తే ఇది ఓసీ జనరల్ పోస్టు, ఉర్దూ మీడియం, సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం, అనంతపురం డిస్టిక్ ఒకటే పోస్టు, అది ఓపెన్లో ఇచ్చేశారు. నెక్స్ట్ అనంతపురం డిస్టిక్కి సంబంధించి గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ఇందులో ఉన్న ఎస్జిటి, స్కూల్ అసిస్టెంటు, అలాగే పీడీ పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాను, ఓహెచ్, విహెచ్, ఎంఐఈ, అలాగే స్పోర్ట్స్ కేటా, మొత్తం పోస్టుల్లో ఉమెన్ జనరల్ మొత్తం చూసాం. అలాగే నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎస్జిటి ఉర్దూ మీడియము, అలాగే ఎస్జిటి తెలుగు మీడియము, అలాగే స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్ట్స్, పీడీ పోస్టులు, అలాగే స్పెషల్ కేటగిరీ పోస్టుల్లో జనరల్, ఉమెన్ పోస్టులు క్లియర్గా చూసాం. నెక్స్ట్ మున్సిపాలిటీలో కూడా మనం ఏం చూసాం, మున్సిపల్లో కూడా ఎస్జిటి తెలుగు, ఎస్జిటి ఉర్దూ, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పెషల్ కేటగిరీ పోస్టులు, వాటిలో ఉన్న జనరల్, ఉమెన్ పోస్టులు క్లియర్ కట్గా చూసాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసేందుకు ధన్యవాదాలు. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా షేర్ చేయండి. అలాగే దీని తర్వాత రాబోయేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. ఇలా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాను. వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.